నమస్తే, వెల్కమ్ టు సాక్షి డిజిటల్. నేను మీ కృష్ణబాల. హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం రివ్యూ చేయబోతున్నది ఏదో థియేటర్లో రిలీజ్ అయిన సినిమా గురించి కాదు. మన పార్లమెంట్ అనే మెయిన్ థియేటర్లో రిలీజ్ కాబోతున్న ఒక భారీ పొలిటికల్ బాంబు గురించి, అదే డీలిమిటేషన్ గురించి. అదేనండి మన నియోజకవర్గాల పునర్విభజన గురించి. ఈ సినిమాకి డైరెక్టర్స్ ఢిల్లీలోని పెద్దలైతే విలన్ ఎవరు, బాధితులు ఎవరు అనేదే ఇప్పుడు పెద్ద సస్పెన్స్. ఆ వివరాలు ఇప్పుడు మీకోసం. సో ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా క్లైమాక్స్ వరకు చూడండి, ఎందుకంటే ఈ కథలో మంచి ట్విస్టులు ఉంటాయి. కథలోకి వెళ్తే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో కొన్ని ముసాయిదా బిల్లుల్ని ప్రవేశపెట్టింది. దీని అసలు లక్ష్యం ఏంటంటే లోక్సభ సీట్ల సంఖ్యను ప్రస్తుతం ఉన్న 543 నుంచి ఏకంగా 850కి పెంచడం. వినడానికి ఇది డెవలప్మెంట్ లాగే ఉంది కదా, కానీ ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. ఈ సీట్ల పెంపుకి ప్రాతిపదిక ఏంటి? జనాభా. ఏ జనాభా? 2011 సెన్సెస్. ఇక్కడే సౌత్ ఇండియా స్టేట్స్ అన్నీ ప్రొటెస్ట్ మోడ్లోకి వెళ్ళాయి. ఇప్పుడు కాస్త సినిమాలో ఫ్లాష్ బ్యాక్ చూస్తే 1971 నుంచి ఇప్పటి వరకు లోక్సభ సీట్ల సంఖ్య మారలేదు. ఎందుకంటే జనాభా పెరిగే కొద్దీ సీట్లు పెంచితే జనాభాను నియంత్రించిన రాష్ట్రాలు నష్టపోతాయని అప్పట్లో ఒక బ్రేక్ వేశారు. కానీ ఇప్పుడు 131వ రాజ్యాంగ సవరణ బిల్లు 2026 ద్వారా ఆ బ్రేక్ తీసేయాలని చూస్తున్నారు. అంటే ఎక్కడైతే జనాభా విపరీతంగా పెరిగిందో, అంటే ముఖ్యంగా నార్త్ ఇండియాలో సీట్లు బాగా పెరుగుతాయి. ఎక్కడైతే జనాభా కంట్రోల్ చేశారో, అంటే అదేనండి మన సౌత్ ఇండియాలో సీట్లు ఆటోమేటిక్గా తగ్గుతాయి. అసలు నార్త్ వర్సెస్ సౌత్ గ్రాఫ్ ఎలా మారిందో ఇప్పుడు మీకు సీన్ బై సీన్ నేను వివరిస్తాను, చూడండి. ముందుగా ఉత్తరప్రదేశ్ వాటా 14.7% నుండి 16.5%కి పెరుగుతుంది. అంటే యూపీ ఒక్కటే దేశాన్ని శాసించే స్థాయికి చేరుకుంటుంది. అలాగే తమిళనాడు వాటా 7.2% నుండి 6%కి పడిపోతుంది. అంటే అక్కడ భారీ నష్టం అన్నమాట. ఇక మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ విషయానికి వస్తే రెండు రాష్ట్రాల ఉమ్మడి వాటా 7.7% నుండి 6.9%కి పడిపోతుంది. అంటే మన వాయిస్ ఢిల్లీలో బాగా తగ్గిపోతుంది అన్నమాట. మరి కేరళ పరిస్థితి ఇంకా దారుణం. 3.7% నుండి 2.7%కి పడిపోతుంది. ఇప్పుడు ఈ సినిమాలో మెయిన్ లీడ్ రోల్ పోషిస్తున్నారు తమిళనాడు సీఎం స్టాలిన్. ఆయన ఊరికే కూర్చోలేదు, బిల్లు ప్రతుల్ని తగలబెట్టి మరీ తన నిరసనను ఫైనల్ వార్నింగ్ లాగా వినిపించారు. మేము క్రమశిక్షణతో జనాభాను నియంత్రిస్తే మాకే శిక్ష వేస్తారా అని ఆయన అడుగుతున్న ప్రశ్న ఇప్పుడు సౌత్ మొత్తాన్ని ఆలోచింపజేస్తుంది. గతంలో హిందీ వ్యతిరేక ఉద్యమం చేసిన తమిళనాడు ఇప్పుడు డీలిమిటేషన్పై యుద్ధం ప్రకటిస్తోంది. మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా సీన్లోకి ఎంట్రీ ఇచ్చి ఏపీ సీఎం చంద్రబాబు గారికి లేఖ రాస్తూ మనమంతా కలిసి ఈ అన్యాయాన్ని అడ్డుకోవాలి అని పిలుపునిచ్చారు. ఢిల్లీలో మన గొంతు నొక్కేయకుండా ఉండాలంటే దక్షిణాది రాష్ట్రాలన్నీ ఒకే తాటిపైకి రావాల్సిన క్లైమాక్స్ టైం వచ్చేసింది అని బల్లగుద్ది చెప్తున్నారు. ఈ బిల్లు పాస్ అవ్వాలంటే పార్లమెంట్లో 3/2 మెజారిటీ ఉండాలి. అంటే ఇది కేవలం నార్త్ ఇండియా రాష్ట్రాల మద్దతుతో మాత్రమే సాధ్యం కాదు. ఇక్కడే అసలైన పొలిటికల్ గేమ్ నడుస్తుంది. సీట్ల పెంపులో రాష్ట్రాల భాగానికి భంగం కలగదని కేంద్రం హామీ ఇస్తున్నా బిల్లులో మాత్రం ఆ గ్యారంటీ ఎక్కడా కనిపించడం లేదు. చివరిగా నా ఒపీనియన్ ఏంటంటే అభివృద్ధి అంటే కేవలం బిల్డింగ్లు కట్టడం కాదు, అన్ని రాష్ట్రాలకు సమాన ప్రాతినిధ్యం ఇవ్వడం. కుటుంబ నియంత్రణ పాటించినందుకు దక్షిణాది రాష్ట్రాలకు రివార్డు ఇవ్వాల్సింది పోయి శిక్ష వేయడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. స్టాలిన్ చేస్తున్న ఆందోళన కేవలం తమిళనాడుది మాత్రమే కాదు, ఇది మన తెలుగు రాష్ట్రాలది కూడా మిత్రులారా. ఈ డీలిమిటేషన్ అనే సినిమాకి హ్యాపీ ఎండింగ్ ఉండాలంటే మన నాయకులంతా పార్టీలకు అతీతంగా ఏకం అవ్వాలి. లేదంటే భవిష్యత్తులో ఢిల్లీ గడ్డపై సౌత్ ఇండియా వాయిస్ కేవలం ఒక సైడ్ క్యారెక్టర్ లాగే మిగిలిపోతుంది.